ఎలా ఉంది యుఎస్ఏ నుంచి దేవర మూవీ రివ్యూ? మరి రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇక మూవీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ టాక్ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద ఎన్టీఆర్ని చూపించలేదంట. ఇంటర్వెల్ బ్యాంగులో పెద్ద ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందంట. ఇంటర్వెల్ తర్వాత సినిమా వేరే లెవెల్లో ఉందని పబ్లిక్ టాక్. జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి యాక్టింగ్ సీన్స్ చాలా బాగున్నాయంట. మనం ట్రైలర్లో చూసినప్పుడు గ్రాఫిక్స్ అంతగా నచ్చినట్లు కనిపించలేదు చాలా మందికి. మళ్ళీ ఇంప్రూవ్ చేసినట్లుగా ఉన్నారేమో. థియేటర్లో గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పినప్పుడు జనాల్లో పూనకాలే వచ్చాయంట. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన జాన్వీ కపూర్కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించిందని చాలామంది చెప్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి నటించిన స్టెప్పులు కానీ పాటలు కానీ చాలా బాగున్నాయని అందరూ చెప్తున్నారు. మనకు ట్రైలర్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది అనిరుద్ధ్ మ్యూజిక్. కానీ యుఎస్ఏలో థియేటర్లో చూసిన వారు మాత్రం ఏం చెప్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందంట. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై అనిరుద్ధ్ అని చెప్తున్నారు. ఈ సినిమాతో కొరటాల శివ కూడా తనేంటో మరోసారి నిరూపించుకున్నాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆఖరి 30 నిమిషాలు మాత్రం ఈ సినిమాకి ఎంతో హైలైట్ అట. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందంట. రిలీజ్కి ఒక్కరోజు ముందు యుఎస్ఏలో వేసిన ఈ ప్రీమియర్ షో వల్ల సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.